ఊచకోత is a small word. Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. ఓజీ యూఎస్ఏ బుకింగ్స్ చూస్తుంటే మన దగ్గర బుకింగ్స్ ఓపెన్ అయ్యాక టికెట్ ముక్క దొరుకుతుందా అని చెప్పి డౌట్ కొడుతుంది. ఆ రేంజ్ హైప్ నడుస్తుంది అంతా. అయితే ఇది చాలా తెలుగు స్టేట్స్లో ఓపెనింగ్స్లో ట్రిపుల్ రికార్డ్ బ్రేక్ అవడానికి అసలు ప్రీ సేల్స్ అల్చల్ ఎంతవరకు వచ్చింది, ఓపెనింగ్స్ ఏ రేంజ్లో రావచ్చు అనేది మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లాస్ట్ 10 yearsలో పవర్ స్టార్ నుండి వస్తున్న మోస్ట్ హైప్డ్ ప్రాజెక్ట్ ఓజీ మనకు తెలుసు. అజ్ఞాతవాసి కంటెనా బ్రో అంటే ఎస్ కాన్ఫిడెన్సా లేదా కాన్ఫిడెంట్గా మాట్లాడేస్తున్నావా? నాకైతే దానికంటే ఎక్కువే మీకు కాదా. ఎనీవే ఆ లెవెల్ని పవన్ అన్న రేంజ్ని బాక్స్ ఆఫీస్ స్టామినాని యూఎస్ఏ ప్రీ బుకింగ్స్తో చూస్తూనే ఉన్నాం. ఏం కొట్టుడయ్యా. యూఎస్ఏలో ఇప్పటికీ $800K రీచ్ అయింది. రేపు బర్త్డే రోజు ఫ్యాన్స్ 1 million సేల్స్ని గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు. రేపు బర్త్డే కంప్లీట్ అయ్యే లోపు 1 million దాటేస్తుంది. ఈ టైంకి ఏ సినిమా కూడా $500K కొట్టలే, బట్ ఓజీ 800K దాటేసింది. షోస్ భారీగా ఓపెన్ చేయడం కూడా దీనికి వన్ ఆఫ్ ది రీజన్. ముందు ఏ పెద్ద సినిమాకి కూడా అప్పుడే ఈ రేంజ్లో షోస్ ఓపెన్ చేయలే, కొంచెం వదిలారు. స్టిల్ ఇది ప్లస్ అయింది ఓజీకి. సో ఈ ఊపు చూస్తుంటే, ఆ జోరు చూస్తుంటే, బయట ఆఫ్లైన్లో ఇక్కడ ఆన్లైన్లో అల్చల్ చూస్తుంటే మన దగ్గర ఆల్ టైమ్ రికార్డ్తోనే స్టార్ట్ అయ్యేలా ఉంది. అంటే తెలుగు స్టేట్స్లో 75 కోట్ల షేర్. RRR ఆరెంజ్ నెంబర్ పెట్టింది. 74 crore షేర్ కొట్టింది RRR. పుష్ప 70 crore, 4 crore మిస్ అయింది. దేవరా 64. సో ఓజీ టార్గెట్ 75 కోట్లు. మన దగ్గర ప్రెజెంట్ సినారియోని బట్టి చూస్తే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టి 80 crore షేర్ కొట్టేలా ఉంది. కొంచెం ఓవర్ చేస్తున్నా అనుకుంటున్నారు కదా, ఏమో మరి బయట అదే రేంజ్ మానే నడుస్తుంది. మళ్ళీ చాలా ఏళ్ళకి పవర్ స్టార్ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టబోతున్నాడు. ఆ సైన్స్ గట్టిగా అనిపిస్తున్నాయి. పైగా మన టాలీవుడ్లో ఈ రేంజ్ హైప్ సినిమా వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. సలార్ ఉందనొచ్చు, బట్ సలార్ కంటే కొంచెం ఎక్కువే ఉంది ఓజీకి. ఏమో ఇక నాకైతే అనిపిస్తుంది. మీకు అనిపించట్లేదా? ఎనీవే యూఎస్ఏ ఫైనల్ ప్రీ సేల్స్ 4 million అనుకున్నాం. మరి దానికి రీచ్ అవుతుందా, తెలుగు స్టేట్స్లో ఆల్ టైమ్ రికార్డ్ పెడతా చూడాలి. రేపు ఓజీ నుండి బర్త్డే గ్లిమ్స్ రాబోతుంది. సుజిత్ ఏం ప్లాన్ చేసాడో చూద్దాం. తర్వాత రేపు పవర్ స్టార్ బర్త్డే స్పెషల్గా ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ వదిలారు. మొన్న వచ్చిందే టాప్ టు బాటమ్ పిక్ రిలీజ్ చేశారు. అదే స్వాగ్ స్టైల్తో అదిరిపాడు పవర్ స్టార్. వింటేజ్ పవన్ కళ్యాణ్ ని బయటికి తెచ్చే ప్లాన్లో ఉన్నాడు ఫ్యాన్ బాయ్ హరీష్ శంకర్. మరి నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెడతాడంటారా? కమింగ్ టు మిరాయ్, ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు వర్షన్స్ క్లోజ్ అయింది 25 కోట్లకి. సో మిరాయ్ తెలుగు వర్షన్స్ పరంగా 25 కోట్ల షేర్ కూడా తిట్టైనట్టు. యాక్చువల్గా నేను ఇంకా ఎక్కువ అవుతుంది అనుకున్నా. అంటే హనుమాన్ లాంటి ఇట్టు తర్వాత సాలిడ్ క్యాస్టింగ్ లార్జ్ స్కేల్ కదా అని. స్టిల్ డీసెంట్ అనుకోండి, మంచి హైప్ ఉంది కాబట్టి పాజిటివ్ టాక్ పడితే 50 కోట్ల షేర్ అండ్ 100 కోట్ల గ్రాస్ కేక్ వాక్. సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కథ అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమాని మెన్షన్ చేసేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.